అన్నారో వాళ్ళను బంగాళాఖాతంలో ఇసురుకుంటారు. ఎవరైతే మళ్ళా వీఆర్ఓలను పట్వారీలను మళ్ళీ మనల్ని పరిచయం చేయడానికి మన భూములు గోల్మాల్ చేయడానికి ఎవరైతే ఇలా మళ్ళీ దుర్మార్గం చేస్తున్నారో ఇంత బహాటంగా చెప్తున్నారో ఇండియా మొత్తంలో ఎక్కడ లేదు. నేను ఈ మధ్య మహారాష్ట్రకు పోతే ఇది ఎట్లా సాధ్యమైతే సార్ డబ్బులు బ్యాంకులో ఎట్లా ఇస్తారు, కొన్న డబ్బులు కూడా బ్యాంకులో ఇస్తారా, చచ్చిపోతే కూడా బ్యాంకులోకి వస్తాయా, రైతు బంధు కూడా క్రమం తప్పకుండా బ్యాంకులోకి వస్తుందని వాళ్ళు ఆశ్చర్యపడతా ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ దుర్మార్గులు మళ్ళీ పాత పరిపాలన కాంగ్రెస్ పరిపాలన మనం చూడలేదా? ఆనాడు వీఆర్ఓల దోపిడీ, పానీలు మార్చేయడం, భూమి రికార్డులు మార్చేయడం, ఇలా రిజిస్ట్రేషన్ కావాలంటే 15 నిమిషాలలో అయిపోతూ ఉంది, తర్వాత పట్టా కావాలంటే 10 నిమిషాలలో అయిపోతూ ఉంది. ధరని తీసేస్తే మళ్ళీ ఎన్ని రోజులు తిరగాలి, ఎన్ని దరఖాస్తులు పెట్టాలి, మళ్ళీ ఒక్కసారి మీరు నాకు గట్టిగా చెప్పాలి, ధరని ఉన్నానా తీసేయన్నా, ఉన్నానా? మీరు కూడా అట్లే చెప్తున్నారా? నేను ఒక్కడే మిమ్మల్ని కోరుతాను, ఈ దుర్మార్గులు 50 ఏళ్ళు దేశాన్ని పరిపాలించి రాష్ట్రాన్ని పరిపాలించి మంచినీళ్ళు కూడా ఇయ్యలే మనకు. ఇవాళ ప్రతి ఇంట్లో నల్లా ఫిట్ చేసి బ్రహ్మాండంగా గోదావరి నుంచి నీళ్ళు తెచ్చుకుంటా ఉన్నాం. ఎస్ఆర్ఎస్పి ఎండిపోకుండా శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవ పథకాన్ని పెట్టుకున్నాం.